మినీ మహానాడులో ఓ టీడీపీ కార్యకర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. కూటమి ప్రభుత్వంలో తనకు అన్యాయం జరుగుతోందని సాకే వెంకటేష్ అనే వ్యక్తి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎదుట పురుగుల మందు తాగాడు. అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో మినీ మహానాడు నిర్వహించారు. సభా వేదికపై ఎమ్మెల్యే మాట్లాడుతుండగా ఒక్కసారిగా సభా వేదిక వద్దకు వెళ్లిన టీడీపీ కార్యకర్త సాకే వెంకటేష్ తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన అక్కడి పోలీసులు, టీడీపీ కార్యకర్తలు సాకే వెంకటేష్ ను ఆసుపత్రికి తరలించారు. మినీ మహానాడులో టీడీపీ కార్యకర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యత్నానికి పాల్పడ్డాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నిర్వహించిన మినీ మహానాడులో టీడీపీ కార్యకర్త ఆత్మహత్యత్నం ఒక్కసారిగా కలకలం రేపింది. ఎస్ఎస్ఎల్ నేతగా ఉన్న వెంకటేష్ మినీ మహానాడులో ఒక్కసారిగా పురుగుల మందు డబ్బా తీసుకొచ్చి పురుగుల మందు సేవించి ఆత్మహత్యత్నానికి పాల్పడ్డారు. వెంటనే గమనించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు ఊటావుటిన చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటేష్ ను ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పరామర్శించారు. వెంటనే మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా డాక్టర్లు సూచించారు. అనంతపురం మెరుగైన వైద్యం నిమిత్తం అనంతపురం నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఖచ్చితంగా టీడీపీ కార్యకర్త ప్రాణానికి ఎలాంటి అపాయం లేదని, ఖచ్చితంగా ఏ ఒక్క టీడీపీ నేత, కార్యకర్త కూడా అధైర్యపడాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది. కొన్ని అపోహల కారణంగానే ఈ విధంగా మినీ మహానాడులో పార్టీ సమావేశంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకు న్యాయం చేసేందుకు తాను కృషి చేస్తానంటూ కూడా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ టీడీపీ కార్యకర్త ఎవరైతే వెంకటేష్ ఉన్నారో వెంకటేష్ కుటుంబ సభ్యులకు కూడా చెప్పారు. ఖచ్చితంగా కొంత అపోహల కారణంగానే ఈ విధంగా ఆత్మహత్యకి పాల్పడినారు. ఏ ఒక్కరు కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా తన వద్దకు వచ్చి సమస్య చెప్పినట్లయితే వాటిని పరిష్కరిస్తానంటూ కూడా ఎమ్మెల్యే టీడీపీ నేతలకు, కార్యకర్తలకు కూడా చెప్పారు. ఇదే సందర్భంలో అయితే వెంకటేష్ మాత్రం తనకు గత సంవత్సర కాలంగా న్యాయం జరగడం లేదు, అధికారం వచ్చినప్పటి నుంచి తనకు న్యాయం చేయకపోవడం అనే ఆత్మహత్యను పాల్పడినట్లు కూడా కార్యకర్తల దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా తెలుస్తుంది. అయితే వెంకటేష్ మాత్రం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది. ఖచ్చితంగా అన్ని విధాలా కూడా టీడీపీ కార్యకర్తగా ఉన్న వెంకటేష్ కు న్యాయం చేస్తామంటూ కూడా ఎమ్మెల్యే వర్గీయులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నెలకొన్న వర్గ విభేదాల కారణంగానే ఈ ఆత్మహత్య జరిగినట్లు కూడా టీడీపీ నేతలు, కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వెంకటేష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అనంతపురం నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. శంకరి.